Mall Hyderabad, located in Asia's biggest residential colony, KPHB. The mall is a short distance away from high-tech city. The mall extends an array of infinite choices in retail, food and entertainment. It is a 5 lakh square feet mall with 6 levels of shopping and 4 levels of parking space. Moreover, the mall will introduce to Telangana for the first time 2 of its greatest attractions, the globally loved Lulu Hypermarket, spread across 2 lakh square feet, the biggest hypermarket in Hyderabad. Along with a department store and a consumer electronics store. Funtura, the entertainment zone of 20,000 square feet, will have 75 unique rides that will cater to adults and children. The mall has Cinepolis, a 1,400-seater cinemas that is ready to operate. The food court will host 15 multi-cuisine outlets with over 500 seating in addition to 6 restaurants. With 100 plus national and international brands in varied categories. Lulu Mall Hyderabad promises to deliver the best in choice and class to its varied patrons. బాగుంటే ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ అనండి. జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌరవనీయులు లులు గ్రూప్ చైర్మన్ గారు శ్రీ యూసుఫ్ అలీ గారు, గౌరవనీయులు యుఏఈ కాన్సుల్ జనరల్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణారావు గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు నవీన్ గారు, గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్సీ సలీం గారు, ఇంకా లులు గ్రూప్ ఫ్యామిలీ యొక్క బృందం మొత్తం, అష్రఫ్ గారు, ఎంఏ సలీం గారు, అల్తాఫ్ గారు, అనంత్ గారు, పేరు పేరున అందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు లులు గ్రూప్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే చైర్మన్ గారు చెప్పింది, యూసుఫ్ అలీ గారు చెప్పింది ఏంటంటే, ఆయన యుఏఈలో చాలా పెద్ద ఎత్తున అక్కడ మన భారతదేశం నుంచి కేరళ రాష్ట్రం నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ లూలు అనే గ్రూప్ని ఏర్పాటు చేసి ఇప్పుడు దాదాపుగా 270 హైపర్ మార్ట్లు, అదేవిధంగా 25 పైచిల్కు దేశాల్లో అక్కడ విస్తరించి చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా ఇక్కడ కేరళలో ఒక మాల్ ప్రారంభించిన తర్వాత, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన తర్వాత అంతర్జాతీయ వేదికల్లో వారిని కలిసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు మీ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెడతాం, మాకు మీరు వెల్కమ్ చెప్పండి, మాకు సరళీకృతమైన అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూపెట్టండి అని చెప్పి వారు అడగడం జరిగింది. అడిగిన దాని ప్రకారం ఈరోజు 3,500 కోట్ల పెట్టుబడులు సూపర్ మార్కెట్స్లో కానీ, అదేవిధంగా మన మాల్స్లో కానీ, అదే మాదిరిగా ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇతర అలైడ్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ ఆక్వా ఫిష్ ప్రాసెసింగ్లో కూడా వారు పెట్టుబడులు పెడతా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో దీనివల్ల ఎవరెవరైతే ముఖ్యంగా యువకులు ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉపాధి దొరకడంతో పాటు మన రైతులకు కూడా, మన ఫిష్ ఫార్మర్స్ కానీ, మన పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ, ఇతరులకు కానీ వారికి కూడా ఉపాధి అవకాశాలు, వారికి కూడా మెరుగైన మరి వేతనం కూడా అందే అవకాశం ఉంటుంది. నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూసుఫ్ అలీ సాబ్ ఫర్ హిజ్ generosity, for his kindness, for promising to invest 3,500 crores, of which this is the first step. This is just the first step, and I am hopeful that Yusuf Bhai will keep his word, and I'm sure that he will invest more than 3,500. He promised 3,500, but I'm sure he'll invest more, and he's leaving his very efficient team with us here. We will show them more opportunities. We will ensure that they have the best of experience in India, and I promise you, Yusuf Bhai, that you can use Telangana as a stepping stone for many good things for India and for the rest of the world as well. Congratulations to the Lulu Group. Congratulations to one and all. Thank you for inviting us. Jai Telangana.
థ్యాంక్ యూ.